నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. తుని పాప మిస్సింగ్ కేస్ 29th డేకి జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం తుని జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్ గణేష్ తనే పోస్టర్లు అతికిస్తూ పాప ఆచూకీ తెలపండని ఏజెన్సీ ఏరియాలో పోస్టర్లు అతికించడం చూస్తున్నాం. పోలీస్ వాళ్ళు పోస్టర్లు రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క వెబ్సైట్లో ప్రతి ఒక్క ట్యాబ్లాయిడ్లో ప్రింట్ అయింది పోస్టర్. కానీ పాప ఆచూకీ కొన్ని ప్రాంక్ కాల్స్ తప్ప ఒరిజినల్ కాల్స్ ఏవి రాలేదు. ఇది చాలా డిసప్పాయింటింగ్ మూమెంట్. స్టార్టింగ్లో చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. కొండ చిలువ తినేసిందా, అడవి మృగాలు తినేసినాయా, లేకపోతే పాప ఫెన్సింగ్ దగ్గర ఏమన్నా తగిలి చనిపోయిందా అని చెప్పి చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఫెన్సింగ్ దగ్గర అయితే ఎక్కడ లేదు, కానీ బోరుబావులు మాత్రం ఇక్కడ ఒకటి ఉంది. ఈ బోరుబావిలో పాప పడితే మాత్రం పట్టుకోవడం అసాధ్యం. బోరుబావి అనేది చాలా లోతుగా ఉంటుంది. 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి తిప్పి తిప్పి కడితే 2 అడుగుల హైట్ ఉంటుంది. 2 అడుగులు ఉన్న జ్ఞానేశ్వరి బోరుబావిలో పడితే పట్టుకోవడం అసాధ్యం. ఈరోజు తుని చుట్టుపక్క ప్రాంతాలు ప్రతి ఒక్క చోట గాలించినా కూడా పాప ఆచూకైతే తెలియలేదు. చూస్తుంటే ఈరోజు పోలీసులు కూడా మా పని మేము చేశాము, ఇంతకంటే ఏం చేస్తాం ఈ కేసులో అని చేతులు ఎత్తేస్తున్న తరుణంలోకి వస్తుంది ఈ కేసు. 29వ రోజుకు చేరుకున్న తుని మిస్సింగ్ కేసులో ఎన్నో మిస్సింగ్ కేసులు ఉంటాయి. మనకి లిటరలీ చాలా మిస్సింగ్ కేసులు ఉంటాయి. అలాంటివి అన్సాల్వ్డ్ మిస్సింగ్ కేసెస్ 100లో ఉంటాయి. కానీ తుని మిస్సింగ్ కేసులో ఎంతోమంది సస్పిషన్స్ ఉన్నా కూడా ఇప్పటిదాకా ఒక కంక్లూషన్కి అయితే రాలేదు. పాపని నిజంగానే ఇంకా దొరుకుతుందా, ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇక్కడ వర్షం కూడా పడుతుంది మీరు చూస్తుంటే. ఇక ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో పాప వాళ్ళ ఫాదరే ముందుకొచ్చి ఆయనే పోస్టర్లు అతికించడం మొదలుపెట్టారు. ఇది ఒక ఆఖరి హోప్. పాప కనిపిస్తే మాకు ఫోన్ చేయండి నెంబర్లని పోలీసు వాళ్ళు ఇచ్చిన నెంబర్ని అతికిస్తున్నారు. ఇంకా మనం కొంచెం డీటెయిల్లోకి వెళ్తే ఈ కేసులో చాలామంది స్టార్టింగ్లో సైటేషన్స్ ఇచ్చారు, పాప కొండ చిలువ తినేసిందని. ఏమో ఇక్కడ కొండ చిలువ జాడలు అయితే ఎవరికి కనపడలేదు ఇప్పుడు దాకా, కానీ క్రూర మృగాలకు జాడైతే మాత్రం లేదు. థర్మల్ డ్రోన్స్తో వెతికారు, కానీ వెతికేటప్పటికి 4వ రోజున థర్మల్ డ్రోన్స్ వచ్చినాయి. ముందు డ్రోన్స్ ఎగరేశారు, విపరీతమైన వర్షం పడడంతో ఆ రోజు అయితే ఏమీ చేయలేకపోయారు. సర్చ్ మాత్రమే జరిగింది. ఎస్, హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చారు, ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాం ఈ కేసు పైన అన్నారు. కానీ ఇప్పటిదాకా పాప ఆచూకీ రాలేదు. చాలా సిస్టమ్స్ ఉన్నాయి మనకి. జస్ట్ ట్రేసింగ్ అవుట్ మొబైల్ కాల్సే కాదు, పాలిగ్రాఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇన్వెస్టిగేషన్ స్టర్నర్స్గా వెళ్తే కనుక పాపను పట్టుకోవడం చాలా ఈజీ. కానీ టైం లిమిటేషన్ చూడండి. 29వ రోజుకు చేరిపోయిన ఈ కేసులో పాప ఇంకా దొరుకుతుందా అంటే ఆశలు సన్నగిల్లుతున్నాయి. పాప ఇక్కడ తుని చుట్టుపక్క ప్రాంతాల్లో వీళ్ళు చేసే క్షుద్ర పూజలకి ఏమన్నా బలైందా, లేకపోతే కిడ్నాప్ చేశారా, లేకపోతే క్రూర మృగం తినేసిందా, లేకపోతే బోరుబావిలో పడిందా? ఇన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు తుని మిస్సింగ్ కేసులో. ప్రభుత్వం ఇంకొంచెం ముందుకు రావాలి. స్టార్టింగ్లో చేసినంత ఎఫర్ట్ మళ్ళీ పెట్టాలి. తుని చుట్టుపక్కల ప్రాంతాల్లో జస్ట్ పోస్టర్ అవేర్నెస్ సరిపోదు, ఇంకా హైబ్రిడ్ మెథడాలజీతో ఆలోచించాలి, కొంచెం ముందుకెళ్ళాలి. ఇదివరకు ఎలా తప్పిపోయిన పిల్లల కేసు జాబితాలో ఇంకో నెంబర్ యాడ్ చేయడంలా కాకుండా ఈ కేసులో ముందస్తు జరిపితే ఇంకా అడ్వాన్స్డ్గా ఇంత మారాం మనం. ఇంత మారుతున్నాయి, సెర్చ్ ఆపరేషన్స్ మారుతున్నాయి, రకరకాల తీరులు మారుతున్నాయి. కానీ గణేష్ భవానీ కూతురు మాత్రం ఇంటికి రాలా. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసుని చాలా సీరియస్గా టేకప్ చేసింది, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. కానీ రిజల్ట్ ఏది? పాప ఎక్కడ? ఈరోజు చాలామందికి ఒకటే హోప్ అనిపిస్తుంది, పాప ఇంకా తిరిగి రాదా. ఎందుకంటే ఏ కేసులో అన్నా ఫాస్ట్గా దొరికినాయి అనుకోండి, ఇలాంటి కేసెస్లో కిడ్నాపర్స్ అయినా ఏ విషయమైనా రిజల్ట్ తొందరగా తెలుస్తుంది. కానీ 29వ రోజు, రేపటికి నెల రోజులు పూర్తి చేసుకున్న తుని మిస్సింగ్ కేస్ ఇప్పటిదాకా ఒక్క ఆనవాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఇది అది అని కూడా ట్రేస్ అవుట్ చేయలేపారు. కానీ పాప మాత్రం శూన్యంలో మాయమైపోయింది. జస్ట్ వానిష్డ్ ఇన్ ద థిన్ ఎయిర్. ఎవరికి తెలియదు, 15 నిమిషాల్లో మాయం. సీసీటీవీ ఫుటేజ్లో కుక్క కనిపిస్తుంది, కానీ పాప కనిపించదు. సీసీటీవీ ఫుటేజ్లో ఎవరో పిల్లని క్యారీ చేస్తున్నట్టు ఒక బాస్కెట్ క్యారీయింగ్ కూడా ఉండదు. ఏమైపోయింది పాప? ఇది సన్నగిల్లుతున్న ఒక హోప్. సో మనం చేయాల్సిన పని ఏంటంటే జ్ఞానేశ్వరి పోస్టర్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడం, ప్రతి ఒక్కళ్ళం మన సోషల్ మీడియా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవటం, ఇది కాకుండా అవేర్నెస్ ఎక్కువ డ్రైవ్ చేయటం. లేకపోతే ఈ మిస్సింగ్ కేస్ సంఖ్యలో ఇంకో నెంబర్ యాడ్ అవుతుంది తప్ప పాప ఇంటికి రాకపోవచ్చు ఇంకా. సో let us all do our best. Let us all be more constructive in this case. That's all for now. Thank you.